కాకినాడ ద్వారకా నగర్లో వేయించేసి ఉన్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మార్గశిర మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మార్గశిర మాసం 3వ గురువారం అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. తెల్లవారుజాము నుండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు ఆలయ అర్చకులు కొండవీటి బ్రహ్మయ్య శర్మ శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయంలో మహిళలచే ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణల నడుమ సామూహిక కుంకుమార్చన కార్యక్రమం వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బ్రహ్మయ్య శర్మ మాట్లాడుతూ డిసెంబర్ 19వ తేదీన మహాకుంభాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఆలయానికి వచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ ఈవో పల్లాల కృష్ణారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయం వద్ద అమ్మవారికి వచ్చిన చీరలు వేలంపాట కార్యక్రమాన్ని నిర్వహించారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా చీరలు పాడుకున్నారు. శ్రీ కనకమహేశ్వరి వారికి మహాకుంభాభిషేక కార్యక్రమం జరగబడుతుంది. ఈ కుంభాభిషేక కార్యక్రమం ఉదయం 6 గంటల నుండి 12 గంటల వరకు జరగబడుతుంది. కావున భక్తులందరూ తమ స్వహస్తములతో పంచామృతములతో, మంచినీటితో, పాలతో, సుగంధ ద్రవ్యములతో స్వయంగా అభిషేకించే మహత్తరమైనటువంటి అవకాశం కలదు. కావున భక్తులందరూ ఈ అవకాశం సద్వినియోగపరుచుకొని శ్రీ కనకమహేశ్వరి వారిని దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. మరలా ఉదయం 11 గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరుపుకుంటున్నాము. కావున భక్తులందరూ ఈ అన్నదానములకు సహకరించి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈ అభిషేకానంతరము, అమ్మవారి అలంకరణ అనంతరము లక్ష కుంకుమ పూజా కార్యక్రమం కూడా జరపబడుతుంది. కావున భక్తులందరూ ఈ పూజా కార్యక్రమంలో స్వయంగా చేసుకునే అవకాశం కలదు. కావున అందరూ ఈ పూజా కార్యక్రమంలో కూడా పాల్గొని అమ్మవారిని పూజించి అమ్మవారి ప్రముఖ పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము.